మేము చిన్న ఉన్నప్పుడేమో చాలా పెద్ద ఒక 30 to 40 ఏజ్ మధ్యలో ఉన్న వాళ్ళు ఉద్యమాల్లో పాల్గొంటారు. అలాంటి ఇప్పుడు ఎక్కడైనా సరే ఇప్పుడు ప్రజా ఉద్యమాలు కావచ్చు, ఏ పేపర్ లీక్స్ కావచ్చు, ఏదైనా సరే ఉద్యమాలు ఉన్నప్పుడు మీలాంటి వారు చాలా ఎక్కువ కనిపిస్తారు. మనం కూడా ఒక చదువుకున్న యువకులుగా సమాజంలో జరిగేటువంటి అన్ని అక్రమాలను మనం ప్రశ్నించకపోతే ఎవరు ప్రశ్నిస్తారన్నా? ఎవరు ఇన్స్పిరేషన్, ఎవరు జానపదులు, ఎవరు మీకు ఇన్స్పిరేషన్, ఎవరి పాటలు చూసి ఎక్కువ పాడబుద్ధి అవుతుంది, ఎవరి పాటలు చూసి? చాలా మంది ఉన్నారు. మొదటి వరుసలో గదరన్న, విమలక్క. సో నెక్స్ట్ ఫర్దర్ గా మనం స్టడీస్ ఏమని అనుకుంటాం. హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ ని చిన్న చూపు చూస్తాం. అట్లా మనం కూడా ఇంకా కొంతమందికి దారి చూపిన వాళ్ళం అవుతాం కదా, వాళ్ళ జీవితంలో వెలుగు నింపిన వాళ్ళం అవుతాం కదా అని ఈ నిర్ణయం తీసుకుంటాం. సో ఇప్పుడు ఎలాంటి హక్కులు కాల రాయబడుతున్నాయి ఈ సమాజం చేత? మీడియా ద్వారా తమ భావ ప్రకటనను వ్యక్తం చేసినప్పుడైనా కానీ చాలా మందికి బెదిరింపు కాల్స్ వస్తున్నాయి అన్నట్టుగా తెలుస్తా ఉన్నది. సో వాళ్ళ ఇంత కళ ఉన్నది, మీరు కళను పంచాలి, కళను పెంచాలి, అలాంటిది మళ్ళీ ఇంటికి పోతా అని చెప్పేసి, ఊరికి పోతా అని చెప్పేసి ఎందుకు? ఇప్పుడు నేను అంతర్జాతీయ కళాకారుని, జర్మనీ, సౌత్ ఆఫ్రికా అన్ని తిరిగి వచ్చాను. కానీ ఆర్థిక పరంగా నేను ఇది కాలేదు. ఈ ప్రభుత్వాలు మోసం చేసి మళ్ళా కళాకారులు మోసం చేసుకుంటే ఎట్లా?